అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ముందు మన స్కాల్ప్ టైప్ మనకు తెలుసా? మన స్కాల్ప్ టైప్ తెలియకుండా ఏం యూజ్ చేసినా కూడా హెయిర్ ఫాల్ పక్కా అవుతుంది. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? ఏంటి? మన స్కాల్ప్ టైప్ ఎట్లా తెలుసుకోవాలి? ఎంత షాంపూయింగ్ చేయాలి? ఎంత ఆయిలింగ్ చేయాలి? ఏ ఫుడ్ తీసుకోవాలి? ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను నా హెయిర్ కేర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అట్లే మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటో కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎండ్ దాకా వీడియోని చూడండి. మిస్ అవుతే మళ్ళీ మీరే వెతుక్కుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? అది స్ట్రెస్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వంశపారపర్యంగా కావచ్చు. ఇట్లా హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్, మనం తీసుకునే స్ట్రెస్ వల్ల ఏమైందంటే హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువైంది. నెక్స్ట్ వచ్చేసి మనం పడుకునే టైమింగ్. మనం 10కి పడుకునేది 11-12కి. మనం తినాల్సిన ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల, పైగా మనం తీసుకునే స్ట్రెస్ వల్ల, మొబైల్ చూడడం వల్ల, ఇట్లా ఎన్నో దాంట్లకి ప్రెషర్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మన స్కాల్ప్ టైప్ ఏంటో తెలుసుకోకుండా మనం ఏది యూజ్ చేసినా మనకి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఫస్ట్ మన స్కాల్ప్ టైప్ని ఎట్లా తెలుసుకోవాలి? 2 డేస్కి ముందు స్నానం చేసి 2 డేస్ దాకా ఆయిల్ కానీ, స్ప్రేస్ కానీ, సీరమ్స్ కానీ ఏది యూజ్ చేయకుండా హెయిర్ని అలాగే వదిలేసేయాలి. తర్వాత సెకండ్ డే ఇలా హెయిర్ని రప్చర్ చేసి చూసినప్పుడు మనకి ఆయిల్ తాకడము, లేదంటే పొడి పొడిగా ఫ్రీజీగా ఉండడం, లైక్ డాండ్రఫ్ లాగా వైట్గా జుట్టులోంచి రావడం, ఇట్లా జరిగితే అది డ్రై స్కాల్ప్. లేదా ఆయిల్ తాకి మనకి జిడ్డుగా ఉండి హెయిర్ షైన్ అవుతూ ఉంటే అది ఆయిలీ స్కాల్ప్. ఇట్లా రెండు కాకుండా హెయిర్ నార్మల్గా ఉందంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు, నార్మల్ స్కాల్ప్. సో ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ముందు మన స్కాల్ప్ ఏంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆయిల్స్ ఏంటి, మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళ కోసం కొన్ని ఆయిల్స్ చెప్తాను. జోజోబా, రోజ్మెరీ, గ్రేప్ సీడ్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్. ఇవి కొంచెం లైట్ వెయిట్ ఆయిల్స్. సో మనం ఏదైనా ఇప్పుడు కొబ్బరి నూనె కానీ, నార్మల్గా ప్రతి ఇంట్లో ఉండేది పారాషూట్ ఆయిల్. ఇప్పుడు మీరు ఒకవేళ అదే యూజ్ చేస్తుంటే దాంట్లో ఈ ఆయిల్స్లో ఒకటి మీరు యూజ్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ కోసమే రోజ్మెరీ. మనం రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది ఉన్నది హెయిర్ ఫాల్ కోసం కాబట్టి రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేయొచ్చు. లేదా జోజోబా, ఇట్లా దీన్ని ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్స్లో ఏదో. అట్లే డ్రై స్కాల్ప్ వాళ్ళ కోసం కూడా క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇట్లా పెప్పర్మెంట్ ఆయిల్, ఇందులో ఏదో ఒకటి మనం యూజ్ చేయొచ్చు. సో హెయిర్ ఫాల్ కోసం అంటే నేను బెస్ట్ సజెషన్ రోజ్మెరీ ఆయిల్. మనం రోజ్మెరీ ఆయిల్ అనేది ఒక చిన్న ఇంత బాటిల్లో మాత్రమే వస్తుంది. అది డైరెక్ట్గా మనం స్కాల్ప్కి అప్లై చేయడమో, లేదంటే డైరెక్ట్గా యూజ్ చేసేయడమో చేయకుండా జస్ట్ డేకి 2 డ్రాప్స్ మాత్రమే, మోర్ దెన్ ఇన్నఫ్ 3 డ్రాప్స్, ఇంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. అది మనం ఆయిల్లో కలిపి మనం యూజ్ చేసే షాంపూ. మనం ఏం చేస్తామంటే అది 1 రూపీ షాంపూ కానీ, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ చాలా రోజుల నుంచి వాడుతున్న వాళ్ళు ఒక చిన్న 1 రూపీ షాంపూ కానీ యూజ్ చేస్తారు. అది ఎట్లా యూజ్ చేయాలి? డైరెక్ట్గా తలపైన వేసేసి నురుగు వచ్చేదాకా రుద్దడం కంటే కూడా ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1 లేదా 1.5 షాంపూ, అది చాలా ఎక్కువ హెయిర్కి. మనం అంతకంటే ఎక్కువ షాంపూ వేస్తే హెయిర్ అనేది చాలా ఫ్రీజీ అయిపోతుంది, డిస్టర్బ్ కూడా అవుతుంది. సో మనం వాటర్లో షాంపూ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్లో రోజ్మెరీ వేసుకోకపోతే షాంపూలో 2 డ్రాప్స్ రోజ్మెరీ వేసుకొని హెడ్ బాత్ చేయొచ్చు. మీరు ఆయిల్లో కూడా షాంపూలో కూడా రెండిట్లో వేయకూడదు. ఎందుకు? డ్రాప్స్ మోర్ దెన్ ఇన్నఫ్, మనం అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. సో దాన్ని మనం హెయిర్కి పట్టించి ఎక్కువ నురుగు వచ్చేలాగా రుద్దకపోయినా కూడా మనకి ఫీల్ కంఫర్ట్ అనిపించేలాగా రుద్దేసి ఒక 5 మినిట్స్ తర్వాత హెడ్ బాత్. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్. మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అవి ఇవి ఎక్కువ తినరని పూర్తిగా మానేమని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం తీసుకునే ఫుడ్లో అట్లీస్ట్ వీక్లో 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. తర్వాత డైలీ బాదం, నానబెట్టిన బాదం తినండి. ఆ బాదం వల్ల ప్రోటీన్స్ అనేది మన హెయిర్కి చేరుతాయి. సో బాదంలో బయోటెన్ ఉంటుంది, దానివల్ల హెయిర్ గ్రోత్కి మనకి హెల్ప్ అవుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ కానీ, జ్యూసెస్ కానీ, ఇట్లా ఏదైనా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆకుకూరలు వీక్లో 2 టైమ్స్, 2 లేదా 3 టైమ్స్. బాదం డైలీ 4 లేదా 5 మార్నింగ్ పరిగడుపున తినేసేయండి. తర్వాత మిల్క్,
అండ్ మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోండి. ఇట్లా మీకు చాలామంది జాబ్స్ చేసే వాళ్ళకి ఇవన్నీ చేయడానికి అవ్వదు. బట్ టైం తీసుకొని అట్లీస్ట్ వీక్లో ఒక్కసారైనా సరే ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం చిక్కు తీసుకునే విధానం. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నుంచి ఆయిల్ ఫస్ట్ చిక్కు తీయకుండానే ఆయిల్ పెట్టేసి పట్టా దాన్ని దువ్వేస్తూ ఉంటాం. దానివల్ల ఏమైందంటే జుట్టు అనేది విరిగిపోతుంది. ఎందుకంటే ముందే అవి ముడ్లు పడి ఉంటాయి కాబట్టి మనం కోమ్ చేయడంతో అది విరిగిపోతుంది జుట్టు. రూట్స్ నుంచి కూడా మనం అన్ని రోజులు కష్టపడి పెంచిన హెయిర్ విరిగిపోతుంది. మెయిన్ మనం చేసే పొరపాటు అదే. సో ఏం చేయకూడదు అంటే ముందు హెయిర్ని కింది నుంచి పైకి కోమ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఫస్ట్ మనం ఆయిల్ పెట్టే ముందే కోమ్ చేసుకోవాలి. ఆఫ్టర్ కోమ్ మనం హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి. హెయిర్ ఆయిల్ ఎట్లా పెట్టుకోవాలో కూడా చెప్పాను. కంపల్సరీగా కాటన్తో లేదా ఫింగర్స్తో కానీ ఇట్లా డిప్ చేస్తూ స్కాల్ఫ్ని డిస్టర్బ్ చేయకుండా ఆయిల్ పెట్టుకోండి. మొత్తం హెయిర్కి ఆయిల్ పట్టించి ఇంకా దాని తర్వాత కోమ్ చేయొద్దు. దానికి దువ్వెన పెడితే ఇంకా ఆయిల్ అనేది రూట్స్కి అంటుకోదు. కాబట్టి కోమ్ చేయకుండా 5 మినిట్స్ అయినా వదిలేయండి అట్లీస్ట్. అప్పుడు రూట్స్కి ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది. దాని తర్వాత కొప్పు కట్టేసుకోండి. ఇంకొక బెస్ట్ టిప్, ఆల్రెడీ మనం నిహారిక గారి హెయిర్ కేర్ రొటీన్ చూసాము, చాలామంది చూసింటారు కూడా. సో హెయిర్ సాటన్ క్యాప్స్ అనేది పెట్టుకుంటే హెయిర్కి చాలా ఫస్ట్ వాష్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో సాటన్ క్యాప్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా చేయడం వల్ల మనకి 1-2 సార్లకి చాలా నీట్గా డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కట్. అట్లీస్ట్ మనము ఇక్కడ జుట్టు కింద అనేది పగిలిపోయి ఉంటే, జుట్టు ఈ కుర్రు పగిలిపోయి ఉంటే అస్సలు పెరగదు. సో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారి మనం ఇంచుగా కట్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడ జుట్టు పగిలి ఉంటుందో అక్కడ మాత్రమే కట్ చేసుకోండి. దానివల్ల ఏమైందంటే మనకు జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. జుట్టు పగిలిపోయి ఉంటే ఎప్పుడు జుట్టు పెరగదు. అది మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా వేస్ట్. సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మన హెయిర్ ఎంత ఫ్రిజీ అయిపోయింది, ఎట్లుంది హెయిర్ కండిషన్ అని చెప్పేసి చూడాలి. అండ్ హెయిర్ ప్యాక్స్ విషయానికి వస్తే డ్రై స్కాల్ప్ వాళ్ళు బరువుగా ఉండే హెయిర్ ప్యాక్స్ని అస్సలు పెట్టుకోవద్దు. లైక్ ముల్తానీ మట్టి, మజ్జిగ, దీంట్లో హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి కానీ మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి సజెషన్స్ కోసం. సో అవి యూజ్ చేయండి. అండ్ ఇట్లా బరువుగా ఉండే మెంతులు అన్నీ కలిపేసి ఎక్కువ బరువు ఉండే హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే ఆల్రెడీ స్కాల్ప్ డ్రైగా ఉంటుంది కాబట్టి జుట్టు ఇంకా రాలిపోతుంది. సో ఏం చేయండి అంటే లైక్ మనం ఎంత పిండి ఉన్న హెయిర్ ప్యాక్ని తీసుకున్నా దాన్ని పిండి జస్ట్ దాని జ్యూస్ మాత్రమే అప్లై చేసుకోండి. ఈ ముద్దలాగా ఉండే హెయిర్ ప్యాక్స్ డ్రై స్కాల్ప్ వాళ్ళ కోసం అస్సలు కాదు. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి ఇవి బాగా సెట్ అవుతాయి ఆయిల్ని కంట్రోల్ చేయడానికి. సో ఇవి డ్రై స్కాల్ప్ వాళ్ళు యూజ్ చేయొద్దు. మీరు ఏది యూజ్ చేసినా ముందు మీ స్కాల్ప్ టైప్ని తెలుసుకొని తర్వాత అది మీ స్కాల్ప్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, మీరు ఏదైనా యూజ్ చేసే ముందు కంపల్సరీగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆ తర్వాతే మీరు ఈ బేసిక్ హెయిర్ కేర్ని స్టార్ట్ చేయండి. ఇంకొక విషయము, మనం బయటికి వెళ్ళినప్పుడు హెయిర్ని ఎక్స్పోలియేట్ అవ్వకుండా చూసుకోవాలి డస్ట్కి. అంటే ఏం చేయాలి, కింద మనం జుట్టు వేసుకున్నప్పుడు ఈ జుట్టును అనేది వదిలేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే జుట్టు మొత్తం అల్లేసి పైకి కట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, లేదా అట్లీస్ట్ స్కార్ఫ్ కానీ ఏదైనా మన హెయిర్ డస్ట్కి ఎక్స్పోలియేట్ కాకుండా చూసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ మనకి బయట దుమ్ము ధూళి జుట్టు తాకి రూట్స్లో పెరగకుండా చేస్తుంది. అండ్ ఈ జుట్టు అనేది చిట్లిపోతుంది. జుట్టు చిట్లిపోతే అస్సలు పెరగదు. కాబట్టి సీరం కానీ ఏదైనా యూజ్ చేయండి. బేసిక్ హెయిర్ కేర్ని స్టార్ట్ చేయండి. ఇంకా పైన ప్రతి ఒక్క వీడియోలో ఒక మంచి హెయిర్ కేర్తో మేము ముందుకు వస్తాము. నేను చేసే ప్రతి హెయిర్ కేర్ జెన్యూన్గా నేను రివ్యూ ఇస్తాను. ఫస్ట్ నేను యూజ్ చేసి నాకు వర్క్ అయితేనే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మిస్ అవ్వకుండా మన హెయిర్ కేర్ని చూసేయండి. మేము ప్రతి ఒక్క వీడియో జెన్యూన్గానే పెడతాము. ఇప్పటి నుంచి నేను హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేసి వీడియోస్ కూడా పెడతాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఫోటో ముందు వీడియోలో డిఫరెన్స్ ఫోటో కూడా యాడ్ చేస్తాను, ఇక్కడ కూడా యాడ్ చేస్తాను, చూసేసుకోండి. బాయ్.